హాయ్ ఫ్రెండ్స్, మేము ముందుకు వచ్చేసా మినపగుళ్ళు చక్రాలతో. కావాల్సిన ఐటెం చూపిస్తా చూడండి. మినపగుళ్ళు కప్పు, కప్పు బియ్యపిండి, కారం దాంట్లో కావాల్సింది, వాము, ఉప్పు, ఆయిల్. కొంచెం వేడి పెట్టి ఆయిల్ కలపాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ మినప చక్రాలు. చూడండి ఎలా చేస్తున్నాము. మినపప్పు బాగా 1 గంట నాననిచ్చి కుక్కర్లో వేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి ఎంత మెత్తగా ఎలా ఉడికినాయో. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మళ్ళీ ఈ కొంచెం కూడా పలుకు లేకుండా మిక్సీ వేయాలి. ముందుగా 4-5 కోతలు వస్తే చాలండి, మెత్తగా అయిపోద్ది, మన పప్పులాగానే ఉడికిపోతుంది. మిక్సీ వేసిన తర్వాత చెప్తాను నేను. ఇలా బాగా ఉడికింది, ఇలా మిక్సీలో వేసి మెత్తగా వేయాలి. వాటర్ వేసుకోవచ్చు కొంచెం. ఇలా కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ వేసుకోవాలి. మెత్తగా ఎంత బాగా వచ్చింది, పలుపు లేకుండా రావాలి, మెత్తగా స్మార్ట్గా. చూడండి అయిపోయిన తర్వాత వాము కొంచెం ఇలా నలుపుకుంటా వేయాలి. దాంట్లో కొంచెం కారం, కొంచెం కావాలన్నోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇక సాల్ట్ తగినంత. దాన్ని ఇలా మొత్తం కలుపుకోవాలి బాగా. ఇలా లూజుగానే ఉంటుంది. కలిపేటప్పుడు మనం బియ్యపిండి కలుపుకోవాలి దీంట్లో. ఇలా జావుగా ఉంది కదా, గట్టిగా ఎంతవరకు ఎంత బియ్యపిండి కావాలంటే అంత మనం కలుపుకోవచ్చు. ఇంకా వాటర్ పోయకూడదు, వాటర్ పోయకుండా దీని మొయ్యను కలుపుకోవాలి గట్టిగా. మరీ గట్టిగా కాదు, గట్టిగా కలిపామనుకో చక్రాలు గట్టిగా వస్తాయి. స్మార్ట్గా మెత్తగా ఉండేటట్టు మోయినం కలుపుకోవాలి. చూడండి ఇలా మనకు తగినంత బియ్యపిండి ఎంతగా అంత అయితే అంత. ఈ పిండికి లూజుకు తగ్గట్టు కలపాలి, ఇంకా వాటర్ వేయకూడదు. చూడండి ఇలా కలిపితే చూడండి గట్టి పడుతుంది. చూడండి ఎలా ఉంది. చూడండి ఎంత మెత్తంగా ఎంత బాగుంది. కొంచెం ఆయిల్ కలుపుకోవాలి వేడి. గోరువెచ్చంది. మన చేతికి కొద్దిగా ఇది జిగటగా ఉంటుంది కదా, చాయ్ గుళ్ళు కదా మినపై, అందుకని ఇలా అతుక్కోకుండా ఉంటుంది. చూడండి ఇలాగా చేతికి అతక్కండి ఎలా వస్తుందో బాగా. ఇలాగ వచ్చిన తర్వాత మనం చక్రాలు వాటిని గిద్దల్లో పెట్టుకోవడానికి ఇవ్వండి.
మెత్తంగా ఇలా ఉండాలి. గట్టిగా ఉందనుకో కంకర్రాళ్ళలాగా ఉంటాయి. ఇలాగొచ్చినాయి అనుకో స్మార్ట్గా బాగా కరకరలాడుతా బాగా వస్తాయి. ఇలా అయిన తర్వాత ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ ఇలాగ తడిపి దీని మీద కొంచెం తడిగొడ్డేసి ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా వాటర్ వేసి ఇలా కలిపిన తర్వాత చక్రాల గిద్దెలు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టిన తర్వాత ఇలా వేయాలి చక్రం. ఇలా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా గొల్లగా నా నలపంగానే చూడండి అంత. మేము కొంచెం కారం కావాలనుకొని కొంచెం కారం ఎక్కువగా కలుపుకున్నాం. కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా కలుపుకోవచ్చు. సూపర్ చూడండి ఎంత బాగా వచ్చింది చక్కగా. సండే స్పెషల్ మిరప చక్రాలు.